రాత్రి 2 ముక్కలు ఎక్కువ తిన్నుంటే బాగుండు. అప్పటికీ గుచ్చుకుంటూనే ఉన్నాను అట్లా. వామ్మో, అప్పుడు 9 అయిందా? రాత్రి బాగానే బగ్గ తిన్నా కదా, అందుకే ఇప్పుడు పందిలాగా వండుకొని లేటు లేచిన. అవును, ఇంతకీ కూర ఉన్నదా లేదా? అయిపోయిందా? రాత్రి మెత్తటి ముక్కలు బొక్కలున్న గుజ్జు అంతా నేనే మంచిగా తిన్నా. ప్లేట్ వేసుకొని తిన్నా, అందుకేనేమో లేటు లేచిన. బొక్కలు అన్నీ నేనే పెట్టుకొని తిన్నా కదా, మళ్ళీ వాళ్ళు 2 సార్లు వేసుకొని తిన్నారు. అంటే నాకు తెలియకుండా సపరేట్గా ఏమైనా వండుకొని తిన్నారా, లేకపోతే దాచి పెట్టుకొని అదే వేసుకొని తిన్నారా? తగలబెట్టండి సార్. నాకు ఎక్కడనో డౌట్ వస్తుంది. ఇప్పుడు ఎట్లా? వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ సంగతి చెప్తా. అయినా మొహం కడుకొని పోతే మస్తు లేట్ అవుతుంది. ఇట్లనే పోతా పాషి నొరుతాడు. రజనీ, ఏం చేస్తున్నావే? ఏం లేదే, రాత్రి బాగా లేట్ అయింది కదా, అక్కడే నేను కూడా అట్నే పడుకున్నా. పొద్దున్న లేసి ఇవి ఉన్నాయి లేని అని చూసుకొని తోమేద్దామని స్టార్ట్ చేసిన, అంతే లోపలే నువ్వు వచ్చినావు. అదే మరి, నువ్వు పొద్దున్నే స్టార్ట్ చేసినా అందుకే తొందరగా వచ్చేసిన. అవునే, ఆ అంబిక మనకన్నా ముందే మెత్తటి ముక్కలన్నీ వేసుకొని ప్లేట్ నిండా పెట్టుకుని దెబ్బ తిన్న దొరికిందే. వెనకాల ఉన్న వాళ్ళు ఏమన్నా కానీ అని మనం అట్టి సొరవతో తిన్నాం. మళ్ళీ ఇంతవరకు కూడా ఏం చేస్తున్నారు, ఉన్నాయా లేదా, తోముకున్నారా అని కూడా ఇంత కూడా వచ్చి చూడలేదు. దగ్గర పక్కనే ఉంటది కానీ ఇంకేమన్నా ఉంది అంటే వెంటనే వరకొస్తుంది. అదే పని అంటే అది రానే రాదు. అయినా ఉన్న బొక్కలని అది తిన్నాక సూప్ మిగిలిపోతే మిగులుతుంది. అది ఎట్లాంటిదంటే, నేను బొక్కలు తిన్నా సూప్ తినలేదు, మిగిలితే తీసుకుపోదాని వచ్చే రకం. అవునే, ఇంత పెద్ద గిన్నెలు ఎందుకు, ఒక చిన్న గిన్నెలు వచ్చేసి ఇవన్నీ తోముకుందాం పట్టు. ఎందుకు అవసరమా? వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇంతే పెట్టిండ్రు, మొత్తం అన్ని దాచుకున్నానంటే రాని, అది ఎట్లాగో వస్తుంది. చూసిన తర్వాత చూద్దాం. కూరంతా వాళ్ళే మూసుకొని తినగల, తప్ప పోయి మిగిలిన కూరంతా ఊడుకొని వస్తా. ఏం చేస్తుర్రో ఏమో, తింటురు కావచ్చు. కాదే, ఫస్ట్ దానికి ఫోన్ చేద్దామంటే నువ్వు చాయ్ తెచ్చిస్తేవి. ఫస్ట్ తాగినాక కొంచెం రిలాక్స్ అయినాక చేసుకుందాం తీయే. పొద్దునుంచి నీకు టీ తాగలేదు. కరెక్టే, కానీ అది ఎప్పుడు ఊడిపడే తెలియదు. ఇప్పుడు ఏం రాత్రి అది మంచిగా నైట్ మెత్తటి ముక్కలు అన్ని తిని మంచిగా పంది లెక్క వండొచ్చు. అది ఇప్పుడు ఏం లేవత్తి, నువ్వేం టెన్షన్ పడవు. నేను చెప్పిన వాళ్ళ గొంతు దానిదే అయి ఉంటది, అదే అరుచుకుంటూ వస్తుంది. అది దీనికి ఏమొచ్చింది, గింతగానే వరుస్తుంది. నేను ఏం చెప్పినా దానికి తిండి ప్రేరాలి, అది ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పిన. ముందే ఫోన్ చేసి ఉండకపోయింది కదా. ఏం టెన్షన్ పడగానే అది ఎందుకు అరుస్తుందో ముందువే కనుక్కుందాం. సరేపా. అసే రజనీ, ఏం చేస్తున్నావే? బయటికి రావే రజనీ. అసే టక్కులాడి రావే బయటికి. ఏం చేస్తున్నావే? నాకు ఇంత మోసం చేసి నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావే? రావే. అసే టక్కులాడి. ఏంటి అది గంట కూరంగా అరుస్తుంది? ఏంటి ఏమొచ్చింది? పొద్దున నాయన ముందరికి వచ్చి కంపలాగా అరుస్తున్నా. ఏం పుట్టింది నీకు? ఏంది నేను కంపలాగా అరుస్తున్నా? కంపలాగా అరవకపోతే మెల్లగా రజనీ 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 అనుకుంటూ రావాలా? భయపడి చేసిందంతా చేసి మంచి ముచ్చట్లు పెట్టుకుంటారు. అమ్మ ముచ్చట్లు లోపల అంతగా మేమేం చేసినావే? నీ బాధ ఏందో చెప్పు కదా. బాధ ఏందే? బాధ మీరు నాకు చిన్న ద్రోహం చేసిరు అనుకుంటురా? అమ్మో అమ్మో, అంతగానే ద్రోహం మేమేం చేసినాం అమ్మ నీకు? అమ్మో అమ్మో, తెలిసి నాకు రాత్రి ఇంత పెద్ద ద్రోహం చేసేది తెలుసా? మళ్ళాదే అంటావు. మేమేమన్నా ఏం చేసినావే? అసలు ఈ బాధ ఏంటో చెప్పు ఫస్ట్. అన్యాయం చేయడానికి నీ ఆశలు అమ్ముకున్నావు అని కొంప అమ్ముకున్నావు. మేము అన్యాయం బాగా తిప్పుకుంటే చెప్తానా? ఏంది? ఏం ద్రోహం చేసిరో మీ ఇద్దరికి తెలియదా? ఏంది అసలు మీ ఇద్దరు ఏమనుకుంటున్నా? దగ్గర రాకు అక్కడ వద్దానా అంటే నోరంతా వాసన వస్తుంది. బ్రష్ చేసుకోలేదా? చేసుకున్నా కానీ చేసుకొని వచ్చిన. ఆయన అదంతా తెలియదు అని మంచిగా టాపిక్ డైవర్ట్ చేస్తుర్రు. అల్లి కుట్లో అమ్మ రాదు, ఇంట్లో చూడని అమ్మ రాదంట. ఏంటి బాబా అన్న
ఇంకోసారి పెద్దలు ఊరికే చెప్పలేదు అమ్మా సామెతని, మిమ్మల్ని విషయం చెప్పినట్టున్నారు. చేసిందంతా చేసి మంచి లోపల కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. ముచ్చట్లు ఫస్ట్ నీ తిప్పుడు అవి ఏమైందో చెప్పు. నా తిప్పుడు ఇట్లనే ఉంటది కానీ మీరు మస్తు నల్లికుట్లలో ఉన్నారే. ఎవరో నల్లికుట్లలో మాకు మా తెలుస్తుందిలే. అంటే నేను నల్లికుట్లదన్నా? అవునమ్మా, మేమే ప్లేట్ నిండా మటన్ ముక్కలు బొక్కలు అన్ని పెట్టుకొని ఏం కనబడకుండా అన్నం అంతా దాని మీద కప్పి ఒక్కొక్క ముక్క తిన్నట్టు యాక్షన్ చేసి పోయింది. ఎక్కడదక్కడ పడేసి మేమే కదా. అంటే నేను అంతా తిండిపోతుందని లేదా అనిపిస్తున్నా నేను మీకు? ఎవరు తిన్నారో తెలుస్తుంది, చూసిన వాళ్ళందరూ చెప్పారు. ఏహే అదంతా కాదు. నేను 250 రూపాయలు ఇచ్చిన, రూపాయ 2 రూపాయల 250 రూపాయలు మీరు నాకేమిచ్చారు? గింతంత చోర్వ, గింతంత ముక్కలు, అది కూడా ఒకటేసారి వేసుకున్నా. ఏంది 250 ఇచ్చినావా? 250 ఒక్క మనిషికి 250 అని చెప్పినావు. నువ్వు ఇంటి ఇల్లి పాలు తీసుకొచ్చి 250 ఇచ్చినావు. ఇక 250కి ఏమొస్తుంది అనుకుంటా? ఒకరి నేను రాత్రి ఒక్కసారే తిన్నా, అర్థమైందా? మీలాగా 3 సార్లు 4 సార్లు వేసుకొని తినలేదు, ఒక్కటేసారి తిన్నా. నా వంతు పోయి తీసుకురా పోను. నువ్వు ఒక్కసారి పెట్టుకున్నది మేము 3 సార్లు వేసుకున్నది అంతా అక్కడికే వస్తుంది. నేను గిత్తతోనే వేసుకున్నా. మరి మేము కూడా గింతంతే వేసుకున్నాను. నువ్వు తిన్నాక మాకు ఏమి మిగిలిందని ఇంత వేసుకోండి దానికి ముక్కలైనా వేసుకొని చూరు అంతా పెట్టి ఇప్పుడు మీరు ఇస్తారా? ఇలా మాట మరపకూరి, అబద్ధాలు చెప్పకూరి. బొగా నిండా చోరుకున్నది, అది మీ ఇద్దరు షేర్ చేసుకుందామని దెబ్బ నువ్వు ఇంటికి వచ్చినావు, మీ ఇద్దరు షేర్ చేసుకుందామని అనుకురు. నేను రాగానే మాట మలుపుతుంది. అలా బొగా నిండా ఉండడానికి ఏమి ఇచ్చినా మాకు ఉండదు. ఉన్న బొక్కలు ముక్కలు నువ్వు వస్తుపోయినాక ఇంకా మాకేముంటది? ఏదో మిగిలింది కొంచెం అని ఇద్దాం అనుకున్నాం కానీ నీ వేషాలు చూసినాక అది కూడా ఇవ్వాలనిపించట్లేదు. ఏంది ఇయ్యరా? నీకు ఇచ్చే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటే వేసుకో. పోయి తీసుకురా పోవే. పోయి తీసుకొచ్చేది బెదిరిస్తున్నావా? నేను ఈయనే కూర్చుంటా, ఈ రోజు అంతా ఈయనే కూర్చుంటా. మీరు నీకు ఇద్దాము పోనీ పాపం అనుకున్నాగా ఇప్పుడు ఇచ్చే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటా చేసుకో. అమ్మనే ఇద్దామనుకున్నా మీ ఇద్దరు. నేను రాకముందే ఇద్దరు చదువుకొని మంచిగా సగం సగం తీసుకొని ఎట్లనో అట్లా చేసి ఇద్దరే తీసుకుందామని అనుకున్నారు. ఇప్పుడు నేను నాగని మాట మలుపుతుంది. అమ్మలో పావే గింజలు లేదు మనకు. పోతున్నావు ఏంటి ఏమంటావు? మరి పోయి తీసుకురా. ఎంత మిగిలితే అంత తీసుకురా. మేము తీసుకురాము, నీకు ఇచ్చే ప్రసక్తే లేదు. పోయి తీసుకురా. బెదిరిస్తున్నావా? పోయి తీసుకురా. ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు? చాలా మాట్లాడుతున్నావు. ఈ రోజు నేను నీడనే కూర్చుంటా. మీరు నాకు కూర ఇచ్చేదాకా నేను నీడనే కూర్చుంటా. నువ్వు రాత్రి అంతా కూర్చున్నా పొద్దుంతా కూర్చున్నా మేము ఇచ్చే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటా వేసుకో. పనుంది ఇది ఇచ్చినంతా ఏమవుతాం. మీరు ఎట్లా పోతే ఎట్లా ఈ రోజు ఇంకా చూస్తారా? నీడనే కూర్చుంటా. తిని తిను బగ్గ తిను బగ్గ తిని బగ్గ కూర్చోవాలి బాత్రూంలో పోయి. నీకు మోషన్లు కాదు, నీకు కడుపు నొప్పి రాను, గంటలు కూర్చోదు బాత్రూంలో. లేకపోతే నా పైసలు కూడా ఇదే తింటాయంట. పుణ్యానికి వచ్చినాయి మాకు పైసలు. అబ్బా ఇది వచ్చేటట్టు లేదు కదా, నాకేమో ఆకలి అవుతుంది. ఎట్లా 1 hour later. ఇది
ఎట్లా మనిషివే నువ్వు దానికి ఇక్కడే కూర్చుంటావా మేమేం పనులు చేసుకోవద్దా? కూర్చుంటానే, నేను పైసలు ఇచ్చిన కూర్చుంటా. నేను 250 రూపాయలు ఇచ్చిన, రూపాయ 2 రూపాయల గిత్త అన్నం తిన్నా. నా వంతు అన్నం కూడా మీరే తినేసారు, మిగిలింది పెట్టుర్రే అంటే నన్ను కొట్టడానికి వస్తారు. చూస్తున్నా బిడ్డ, పోయి సర్పంచ్ దగ్గర పోయి కూర్చుంటా. ఏమనుకుంటారు? చూసోపో, మేము కూడా చెప్తాం సర్పంచ్, మాకు కూడా తెలుసు. నేను పైసలు పెట్టినంత నేను తినాలి, లేకపోతే నా మనసు కలకల అవుతుంది. అబ్బో కలకల నీకు కాదు మాకైతే ఇక్కడ కలకల. పెట్టింది మేము తినేది నువ్వా? ఊకరి అన్ని అబద్ధాలు చెప్తారు మీరు. మొత్తం సత్యవంతురాలు నువ్వైతే. అవును మరి, నన్ను మొహనే కొట్టు కూరేది. నీకు జాగ్రత్త, ఇంకోసారి నేను కలుపుకోవద్దు, నిన్ను చేసుకురాదు. ఇంతే మిగిలిందా? ఇంకేం చూసుకో, ఇచ్చాను ఆ గిన్నెలు కూడా నాకు కొనుక్కో. పాస్మెంట్ మొహం కడుకునేదాన్ని కూడా ఆగేటట్టుగా వెళ్ళు. ఏం లేదే, నాకు కూర అంటే మస్తు ఇష్టం, అందుకే ఇంతసేపు లొల్లి పెట్టుకో. ఏమనుకోకూడదు ఏమనుకో. ఇంకొకసారి నా ఇంటికి వచ్చిన బిడ్డ నీ 2 కాళ్ళు కొడుతున్నా. రాలమ్మా, మాకు అర్థమైంది. ఇంకోసారి నీ దగ్గర కూడా రానియద్దని తెలిసినాడు. మంచిగా కావాలా? కొంచెం అవసరం లేదు నీకు. ఇంకా ఇదే ఉందా, ఇంకేమన్నా ఉందా? ఏం లేదు, గిన్నెలే ఉన్నాయి. నాకు గిన్నెలు పోయి తొంపు. ఇవన్నీ మనసులో పెట్టుకోకూడదు. ఎంతైనా మనం దోస్తులం, మళ్ళీ ఏదైనా దాకుంటే సరేనా? ఏమనుకోకూడదు. అనుకోము. ఏమనుకోకు, నాకు నువ్వు అనుకుంటున్నావు. సరిపో అమ్మయ్య, నవ్వి రీల్ అయితే ఇది ఇక్కడ దొరికింది పొద్దున్న గయ్యాలు ముఖం వేసుకొని వచ్చి. ఇంకా మాకు మస్తు బాగుంది.